మాజీ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ 2029 ఎన్నికల్లో గెలుపొంది మరెన్నో ఉన్నత పదవులను చేపట్టాలని నెల్లూరు నగరపాలక మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ఆకాంక్షించారు. అనిల్ కుమార్ యాదవ్ పుట్టినరోజును వైసీపీ నేత కరీముల్లా ఆధ్వర్యంలో నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలో ముస్లిం మైనారిటీ నేతలతో కలిసి ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చుతూ కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేము, జాఫర్, హుసేన్, షావు, ఆడిటర్ స్టీను, తాజుద్దీన్, వేలూరు శ్రీనివాసులు, పెంచులయ్య, షాలి, సలీం, సోహెల్ పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన శుభ సందర్భంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం 52వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో ఈ విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. మా ఖలీల్ అన్నతో విజయవంతం చేయడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి అనిల్ అన్నకి బర్త్డే విషెస్ చెప్తూ ఇలాంటి బర్త్డేలు ఇంకా 100 చేసుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకుడు మాజీ మంత్రివర్యులు అనిల్ కుమార్ యాదవ్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఆయన రంగనాయకులపేటలో ఈరోజు కేక్ కటింగ్ చేసి అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ కరీముల్లా వాళ్ళ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క సెంటర్లో ఈరోజు అన్నదాన కార్యక్రమాలు కానీ కేక్ కటింగ్ కానీ చేసుకుంటున్నారు. ఎందుకంటే మా నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు 15 సంవత్సరాలు నెల్లూరు సిటీకి చేసిన సేవ ఈరోజు ఎంత డెవలప్ అయిందంటే నెల్లూరు సిటీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఈరోజు ఇంత బ్రిడ్జిలు కానీ ఫ్లైఓవర్లు కానీ వచ్చాయంటే ఆయన చొరవ తీసుకొని ఈరోజు నెల్లూరు సిటీని ఇంత డెవలప్ చేశారు. ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి ఒక్క సెంటర్లో పార్టీలకు అతీతంగా ఆయన అభిమానులు కానీ వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కానీ ప్రతి ఒక్కరు కేక్ కటింగ్ చేసి అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించి ఇంకా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇంకా ఆయన పదవులు ఇంకా ఆస్వాదించి నెల్లూరు సిటీ ప్రజలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నా. డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి బర్త్డే సందర్భంగా భారీ కేక్ కటింగ్ రంగనాయకులపేట సెంటర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అందరూ కలిసి ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. అదేవిధంగా పేదలకు దాదాపు 300 మందికి అన్నదాన కార్యక్రమము, అదేవిధంగా జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీలకు పండ్లు కానివ్వండి, బ్రెడ్లు కానీ అన్ని పంచి ఈరోజు ఘనంగా మా అనిల్ అన్నకి బర్త్డే శుభాకాంక్షలు తెలియడం జరిగింది. నేను అనిల్ అన్నతో నా ప్రయాణం 2009 నుంచి నా ప్రయాణం ఉందండి. ఇప్పుడు అనిల్ అన్న ఏంటో నాకు బాగా తెలుసు, ఆయన మనసు ఏంటో నాకు బాగా తెలుసు. ఇలాంటి పుట్టినరోజులు అనిల్ అన్న ఇంకా మరెన్నో జరుపుకోవాలని, ఉన్నత పదవులు ఇంకా రావాలని, అనిల్ అన్నకి మళ్ళీ మంత్రివర్యులు కావాలని, నెల్లూరు సిటీలో మళ్ళీ రావాలని కోరుకుంటూ అనిల్ అన్నకి హ్యాపీ బర్త్డే అనిల్ అన్న అని చెప్తున్నానండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.